బుల్లితెరపై టాప్ కామెడీ షో అంటే జబర్దస్త్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ షో ద్వారా ఎంతోమంది బుల్లితెర నుంచి వెండితెరకు కమేడియన్లుగా పాపులర్ అయ్యారు. జెంట్స్ మాత్రమే కాదు, లేడీస్ కూడా ఈ షో ద్వారా స్టార్ కమేడియన్స్గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో రోహిణి కూడా ఒకరు. తన మార్క్ కామెడీతో జబర్దస్త్లో నవ్విస్తూ క్రేజ్ని సంపాదించుకుంది. అదేవిధంగా ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. రోహిణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్న మధ్య కారు కొన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడేమో ఏకంగా లగ్జరీ విల్లాను కొంది. ఆ విల్లా ఫోటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్గా మారటంతో సోషల్ మీడియాలో రోహిణిపై పెద్ద చర్చ నడుస్తోంది. అన్ని కోట్ల విలువైన విల్లాను జబర్దస్త్ సినిమాలతోనే కొనేసిందా అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై రోహిణి రియాక్ట్ అయ్యిందేమో ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ మధ్య సినీ ఇండస్ట్రీలోని తారలతో పాటు బుల్లితెరపై నటిస్తున్న వాళ్ళు కూడా గృహప్రవేశాలు చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను తమ అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా బుల్లితెర నటి, బిగ్ బాస్ ఫేమ్ రోహిణి కూడా ఓ ఖరీదైన విల్లా కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. కమేడియన్గా రోహిణి తనదైన మార్క్ని క్రియేట్ చేసుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ కమేడియన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై వెండితెరపై హవాని కొనసాగిస్తోంది. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ని పెంచుకుంటూ వస్తోంది. అయితే రోహిణి ఎప్పుడూ లగ్జరీగా ఉండాలని కోరుకుంటుంది. మొన్న తన పేరెంట్స్తో కలిసి ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ఇప్పుడు ఏకంగా మరో కాస్ట్లీ విల్లాను కొంది. హైదరాబాద్ నగర శివార్లలోని కొంగర కలాన్లో ఓ లగ్జరీ విల్లాను కొన్నారు. ఆ విల్లా వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. హీరోయిన్లు కూడా అంత లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయలేరు. రోహిణి మాత్రం కోట్లు ఖరీదు చేసే విధానంలో విల్లాను కొనుగోలు చేయటంపై కొందరు పెదవి విరుస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే అన్ని సదుపాయాలు కలిగిన ఆ విల్లా ఖరీదు దాదాపు 2 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ వీడియోపై కొందరు సెలబ్రిటీలు స్పందిస్తూ రోహిణికి కంగ్రాట్స్ చెబుతున్నారు. కమెడియన్ రోహిణి మొదట సీరియల్స్లో నటించి పాపులర్ అయింది. ఆ తర్వాత తన టాలెంట్తో బుల్లితెరపై ప్రసారం అవుతున్న పలు సీరియళ్లలో నటించింది. జబర్దస్త్లోనూ, సినిమాల్లోనూ, వెబ్ సిరీస్ల్లోనూ నటిస్తూ ప్రస్తుతం బిజీగా గడుపుతోంది. అప్పట్లో టిక్ టాక్, డబ్ స్మాష్లో కామెడీ రీల్స్, వీడియోలు కూడా చేసి సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ సొంతం చేసుకుంది రోహిణి. దీంతో ఆమెకు బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్గా అవకాశం దక్కింది. రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ 8లో కూడా పాల్గొంది. జబర్దస్త్తో పాటు పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.